రైట్. ఓకే, ఇందిరా శోభన్ గారితో పడదాం. ఇందిరా శోభన్ గారు, మొత్తం తెలంగాణ మొత్తం కూడా బీసీల ఎజెండాగానే రాజకీయం నడుస్తూ ఉంది. సో ఇలాంటి టైంలో ఇటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో బీసీల కోసం 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరుతాము, చేసిన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్తాము అని అంత ఘంటాపదంగా చెప్తూ, ఇటువైపు బీఆర్ఎస్ కూడా ఖచ్చితంగా ఆర్డినెన్స్ తీసుకురావాలి అని ఒత్తిడి చేయడం కావచ్చు. ఈ బీసీ ఎజెండాగా రాజకీయం నడుస్తున్నటువంటి టైంలో బీజేపీ ఒక అగ్రకులానికి సంబంధించినటువంటి వ్యక్తికి స్టేట్ చీఫ్ గా ఎంపిక చేయడం వెనక వ్యూహం ఏంటి అనుకుంటున్నారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యానల్ లో ఉన్నటువంటి సోదరులకు, అలాగే రాజ్ న్యూస్ ప్రేక్షకులకు గుడ్ ఈవినింగ్ అండి. సో ఇవాళ భారతీయ జనతా పార్టీ తన అధ్యక్షుని ఎంచుకోవడానికి 2 సంవత్సరాల నుంచి మల్లగుల్లాలతోనూ ఉండింది. ఇవాళ ఎట్టకేలకి తన యొక్క ఒరిజినల్ స్వరూపం ఏదైతే ఉన్నదో, బీజేపీ భారతీయ జనతా పార్టీ అని అంటే ఇట్స్ బనియా పార్టీ అనే పేరు దానికి. ఆ బనియా పార్టీకి మరొకసారి ఇవాళ వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాని యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకుంది. ఎందుకు ఈ మాట అంటుందంటే, బండి సంజయ్ గారు భారతీయ జనతా పార్టీలో ప్రెసిడెంట్ గా ఆయన యొక్క వర్క్ ని, ఆయన పర్ఫార్మెన్స్ ని, భారతీయ జనతా పార్టీ యొక్క గ్రాఫ్ ని పెంచింది రాష్ట్రంలో. అప్పుడు ఎలక్షన్ల ముందు ఆయనని మార్చారు, ఒక బీసీ నేతను మార్చి మా యొక్క ఓసీ రెడ్డి నేతకి మళ్ళీ ఇచ్చారు. సో అట్లీస్ట్ మొన్నటి దాకా చాలా ప్రగల్భాలు పలికారు మోదీ గారు బీసీ. సో ఆటోమేటిక్ గా ఈ దేశంలో బీసీ యొక్క ఆధిపత్యము, బీసీ యొక్క నాయకుల యొక్క రాజకీయ ఔన్నత్యాన్ని పెంచడం కోసం మా అంత కృషి ఉంటుంది. అందుకే మేము కూడా జనగణనలో కులగణను చేర్చబోతున్నామని చాలా పెద్దగా ప్రచారం చేస్తున్నారు. అట్లాగే మొన్నటి వరకు కూడా తప్పకుండా మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి మొన్న ఎలక్షన్ల ముందు కూడా వాళ్ళు పెట్టినారు. అంటే జనరల్ ఎలక్షన్ టైంలో కూడా మేము గెలిస్తే బీసీ ముఖ్యమంత్రిని కూడా నినాదం ఇచ్చినారు. బట్ ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి దాంట్లో బీసీ నేతకి ఇవ్వాలంటే వాళ్ళు ఎవరికైనా చెయ్యొచ్చు. సరే, పాత కొత్త అని 2గా వాళ్ళు అనుకున్నట్లయితే, పాత తరానికి సంబంధించినటువంటి బీసీ నాయకులు కూడా ఉన్నారు కదా. ఓబీసీ మోర్చగా చేసినటువంటి లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు వాళ్ళ దాంట్లో. ఇంకా చెప్పాలనుకుంటే రాజాసింగ్ కూడా ఒక బీసీ నేతగా ఉన్నాడు. ఆయన కనీసము గెలిచినటువంటి ఒక ఎమ్మెల్యేని కూడా మీరు ఆయనని సిఎల్పీ లీడర్ గా, అంటే వాళ్ళ యొక్క ఆపోజిషన్ లీడర్ గా, బీజేపీ ఆపోజిషన్ లీడర్ కూడా తీసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకనంటే కిషన్ రెడ్డి గారు చాలా క్లియర్ గా, నీట్ గా ఆయనని ఎక్కడ కూడా ఆయన గొంతు వినవడానికి పాసిబిలిటీ లేదన్న విధంగా చేసినారు. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గం పట్ల గాని, కింది వర్గాల పట్ల గాని ఇవాళ చిత్తశుద్ధితో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. అది దేశంలో గాని రాష్ట్రంలో కానీ. ఇవాళ రామచంద్రరావు గారిని ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నారు అని అంటే మనకు ఒక సింపుల్ ఒక ఇండికేషన్ ఇచ్చారు వాళ్ళు. రేపు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ 2 కలిసి పొత్తులో పోతున్నాయని చాలా క్లారిటీ మెసేజ్ ఇచ్చారు. థ్యాంక్ యూ అన. అల్టిమేట్ గా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సింగిల్ గా సింహం లాగా ఈ ప్రజల ముందుకు రాబోతుంది మరొకసారి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. అంటే ఇప్పుడు రామచంద్ర గారికి ఎందుకు ఇచ్చిరన్నది నా ప్రశ్న కాదు. బట్ మీరు సామాజిక కోణంలో, ఎందుకంటే రామచంద్ర గారు అన్నటువంటి ఒక అడ్వకేట్ గా ఆయన పార్టీని నమ్ముకొని ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో కూడా గెలుపొందినటువంటి వ్యక్తి. నేను ఆ విషయం నేను తప్పు పట్టను. కానీ మీరు ఎంతసేపు బీసీలకు సంబంధించినటువంటి దాంట్లో ఒక మోసపూరితమైనటువంటి హామీలు, కుట్రలు చేస్తున్నారని చెప్పే నా యొక్క ప్రయత్నంలో భాగంగానే రామచంద్రరావు గారి పేరు ఇప్పుడు నేను ఈ సందర్భంలో గుర్తు చేయడం జరుగుతుంది. సో ఇవాళ ఈటల రాజేందర్ గారిని పార్టీలో మీరు తీసుకున్నప్పుడు కూడా ఈటల రాజేందర్ గారికి ఏం చెప్పారు, ప్రెసిడెంట్ ఇస్తామని చెప్పి తీసుకున్నారు వాళ్ళ పార్టీలో. బట్ ఎంపీ ఎలక్షన్స్ కి ముందే అసలు యాక్చువల్ గా హుజురాబాద్ బై ఎలక్షన్ అయిపోగానే ఆయనకు అయ్యి ఉండాలి. బట్ ఆ టైంలో వాళ్ళు చేయలేదు. చేయకపోగా తనని మళ్ళీ మొన్న జరిగినటువంటి ఎంపీ పార్లమెంట్ తర్వాత కూడా ఎలాంటిదేం లేకుండానే ఎన్నో కుట్రల కుతంత్రాలతో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ బీజేపీ క్యాండిడేట్ ని వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దాదాపుగా అసలు ఈటెల రాజేందరే ఖచ్చితంగా ఇంకా ఆయన అధికారికంగా ఆయన ప్రకటించడమే తరువాయి అన్నటువంటి రేంజ్ లో వెళ్ళి ఆల్ ఆఫ్ ఎ సడన్ ఊహించినటువంటి పేరు తెరపైకి వచ్చింది. ఇక్కడ ఈటల రాజేందర్ గారి పేరు రాకపోవడానికి నాకు తెలిసినంత వరకు బండి సంజయ్ గారికి ఈటల ఇద్దరు ఒకటే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులుగా ఉండడం, సామాజిక వర్గాలు బీసీ కావడం అనేది ఆధిపత్య పోరులో భాగంగానే ఇది వెనక్కిపోయింది అనుకుంటున్నాను. అదొక లైన్ అయితే, రెండో లైన్ ఈ రాష్ట్రంలో ఉన్న కిషన్ రెడ్డి గారికి కూడా ఈటల రాజేందర్ గారు అవ్వడం ఆయనకి ఇంట్రెస్ట్ ఉండనట్టుంది. అందుకనే తన యొక్క నాయకత్వాన్ని ఒప్పుకోకుండా అందరికీ సమయం ఈ కొట్లాటలు, పంచాయతీలు అంతా ఎందుకు, దీంట్లో న్యూట్రల్ గా ఉన్నటువంటి రామచంద్రరావు గారి పేరు తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ తనకిచ్చినట్టుగా మనకు కనబడుతుంది. కానీ రాబోయే రోజుల్లో రేపటి నుంచి మీరు కనుక గమనించినట్లయితే
ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ తన యొక్క ఉనికిని కోల్పోవడానికి సిద్ధపడిందని చాలా క్లియర్ గా అర్థమవుతుంది. నెక్స్ట్ అల్టిమేట్ గా అంటే 10 సంవత్సరాల కాలంలో బీజేపీకి ఎదిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎదగకుండా బీఆర్ఎస్ కి అవకాశం ఇస్తూ వచ్చింది ప్రతి దగ్గరలో. వాళ్ళని ఫిల్ చేసుకుంటూ వచ్చింది. సో ఇవాళ చివరికి బీఆర్ఎస్ ఓడిపోయినాక కూడా బీజేపీ సెకండ్ పొజిషన్ కి వస్తుందేమని కార్యకర్తలు, లీడర్లు వాళ్ళు ఎంతోగానో ఆశపడ్డ వాళ్ళందరి యొక్క నీళ్లు చల్లి ఇవాళ మాలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పెద్ద అస్త్రాన్ని వాళ్ళు ఇచ్చారు మాట్లాడడం కోసం. అంటే బీసీకి ఇవ్వకపోవడం వల్ల వచ్చేటువంటి వాళ్ళు ఎదుర్కోబోయేటువంటి పరిణామాలు కావచ్చు, ఇవన్నీ బీజేపీ ఊహించలేదంటారా? ఏమీ లెక్కలు వేసుకోకుండానే ఆ అగ్రకులానికి సంబంధించినటువంటి రామచంద్రరావుకి కట్టబెట్టింది అనుకోవాలా? ఇప్పుడు ఒక విషయం తెలియజేస్తాను మీకు. మొన్న 23 జనరల్ ఎలక్షన్స్ కి ముందు కూడా బీజేపీకి గెలుచడానికి చాలా మెండైన అవకాశాలు ఉన్నాయని వాళ్ళే అనుకున్నారు బండి సంజయ్ దించినంత వరకు. అంతలోనే ప్రెసిడెంట్ మార్చగానే వాళ్ళ గ్రాఫ్ కంప్లీట్ గా డౌన్ అయిపోయి పడిపోయింది. ఆ సందర్భంలో కేసీఆర్ కి మళ్ళీ వాళ్ళు సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చేసినారు. సో అంటే కేసీఆర్ కి సపోర్ట్ చేయడం కోసమే ఎప్పుడైతే కేసీఆర్ ఫోన్ చేసి బండి సంజయ్ ను మార్చమని చెప్పినారో అప్పుడే బండి సంజయ్ యొక్క మార్పు అన్నది జరిగిందన్నది మనం గమనించాలి ఇక్కడ. సో ఇవాళ రామచంద్రరావు గారిని ఇచ్చినట్లయితే బీఆర్ఎస్ బీజేపీ యొక్క కలయిక ఉండొచ్చు సామరస్యంగా. అట్లాగే ఇవాళ పార్టీని వాళ్ళు ఉన్నటువంటి ప్రెసిడెంట్, ఈ రోజు వరకు ఉన్న ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ కి చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులే. గతంలో బీజేపీ వాళ్ళకి ఎవరెవరికి ఎక్కడెక్కడ టికెట్లు ఇవ్వాలి, ఎవరు టికెట్ ఇవ్వాలి, వాళ్ళ ఆపోజిషన్ లో ఎవరు పెట్టాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో వీళ్ళంతా కీలక పాత్రదారులే కదా. కాబట్టి ఇవాళ ఆ నేపథ్యంలో బీజేపీ యొక్క కార్యకర్తలను అంటే పార్టీని ఇక్కడ వాళ్ళు దాన్ని ఎంకరేజ్ చేసే ఆలోచన. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ఎదగకుండా ఉండాలంటే బీజేపీకి చేత కానప్పుడు దాని పక్కన ఉన్నటువంటి పార్టీని వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. సో 10 సంవత్సరాలు అదే చేసి మళ్ళీ వాళ్ళు కూడా అదే చేయబోతున్నది చాలా క్లియర్ గా ఉన్నటువంటి అంశం. ఒకనొక దశంలో ఈటల రాజేందర్ కాకపోతే అరవింద్ కు వస్తుందేమని కూడా మాట్లాడినారు. బట్ ఇవాళ అరవింద్ కు బీసీ నాయకుడిగా ఆయన పేరు కూడా ఎక్కర్లేదు. అంటే ఇక్కడ పాత కొత్త అనేదానికి భారతీయ జనతా పార్టీకి ఏమీ లేదు. వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, అధికారమే పరమావధి అనే విధంగా ఉన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి మాత్రం వాళ్ళ పప్పులు, వాళ్ళ ఈక్వేషన్స్, వాళ్ళకి తెలంగాణ ప్రజల యొక్క కెమిస్ట్రీ వాళ్ళకి అర్థం అయితలేదు. కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళకి అది కెమిస్ట్రీ అర్థం కావట్లేదు. సో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారంటారు. ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ ని ఎంతసేపటికి కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతాడు, కేసీఆర్ మమ్మల్ని వాళ్ళని ఇద్దరు చూసుకోగలుగుతాడని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకనే అదే లైన్ లోనే మూవ్ అవుతూ ఇవాళ బీసీల యొక్క ఉనికిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల గురించి, దేశంలో బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు భారతీయ జనతా పార్టీ కోల్పోయిందని స్పష్టంగా చెప్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్ గా క్లారిటీగా ఇవాళ బీసీల కోసము స్థానిక సంస్థల నుంచి ఇవాళ ఎమ్మెల్యే స్థాయి వరకు రేపు వచ్చే 33% ఉమెన్ రిజర్వేషన్ వరకు కూడా మహిళలకి, బీసీలకి పెద్దపీట వేయాలని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో 100% ఇది కాంగ్రెస్ తో సాధ్యమవుతుంది. మరోసారి ప్రూవ్ అయింది.